ఏంటి బిర్యానీయా ఎక్కువ మసాలా ఉంటుంది వద్దు వద్దు అనే వాళ్ళకి ఒకసారి నేను చెప్పిన విధంగా అయితే బిర్యానీ చేసి పెట్టండి. మైల్డ్ టేస్ట్తో తక్కువ మసాలాతో అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయే విధంగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో అయితే. లేదు డబల్ డబల్ మసాలా కావాలి మాకు అనుకున్న వాళ్ళు మన ఛానల్లో ఆల్రెడీ బిర్యానీ వీడియో అయితే అప్లోడ్ చేసేస్తున్నాము, 2 వీడియోస్ అయితేను. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. తక్కువ మసాలా కావాలి మైల్డ్ టేస్ట్తో సూపర్ టేస్టీగా ఉండాలనుకున్న వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. బిర్యానీ చేసుకోవడం ఇంత సులభమా అంటారు మీరే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఏదైనా ఒకటి తీసుకొని దాంట్లోకి బాస్మతి రైస్ అయితే కొలత అయితే చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ 1.5 కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీరు 1 కేజీ బాస్మతి రైస్ 1 కేజీ చికెన్ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1.5 కేజీ బాస్మతి రైస్ 1 కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నాను. అంటే మసాలా తక్కువ కావాలి కాబట్టి చికెన్ క్వాంటిటీ అనేది తగ్గించి రైస్ క్వాంటిటీ అనేది పెంచండి. కాబట్టి మనకి లేదు డబుల్ మసాలా కావాలనుకుంటే చికెన్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. ఒకవేళ చికెన్ కానీ 1.5 కేజీ తీసుకుంటే రైస్ అనేది 1 కేజీ తీసుకోవాలి. అప్పుడు మనకి డబుల్ మసాలా అనేది వస్తుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా 1.5 కేజీ బాస్మతి రైస్ని వేసుకొని 1-4 సార్లు మంచిగా వాష్ చేసుకొని 1 గంట పాటు అయితే నానబెట్టుకోవాలి. ఈలోపు మనం బ్రౌన్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. సన్నగా పొడవుగా కట్ చేసుకోండి పల్చగా ఆనియన్స్ అనేటివి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని బాగా హీట్ అయిన ఆయిల్లో మంచిగా పల్చగా వేసుకొని మంచిగా ఫ్రై చేస్తూ ఉన్నామంటే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేది రెడీ అయిపోతాయి. అదే బ్రౌన్ ఆనియన్స్ అనేది రెడీ అయిపోతాయి. ఈ విధంగా మనకి మస్ట్ అండ్ షుడ్గా బిర్యానీలో ఉండాల్సింది అయితే ఫ్రైడ్ ఆనియన్స్. చూసారా, ఈ విధంగా కలుపుతూ ఉన్నామంటే అన్నీ కూడా సమానంగా మంచిగా ఫ్రై అవుతాయి. మాడిపోకుండా మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఈ కలర్లో చేంజ్ అయిన వెంటనే తీసి పెట్టేసేయండి. మనకి బయటకు వచ్చిన తర్వాత కలర్ అనేది ఇంకొంచెం చేంజ్ అవుతుంది. కాబట్టి లైట్ బ్రౌన్ కలర్ వచ్చినగానే బయటకు అనేది తీసి పెట్టేసుకోండి. ఈ విధంగానే తీసుకున్న క్వాంటిటీ ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అడుగు మందంగా ఉండేది ఏదైనా ఒక దబర్ తీసుకోండి. అడుగు మందంగా లేకుంటే కింద ప్యాన్ అనేది పెట్టుకోవచ్చు. వీలైనంత వరకు అడుగు మందంగా ఉండేదైతే తీసుకునే దానికి ట్రై చేయండి. తర్వాత ఇక్కడ మీడియం సైజ్ అంటే బిర్యానీ ముక్కలు అంటే వాళ్ళే ఇస్తారు. మీడియం సైజ్ ముక్కలు అయితే కొట్టించుకోవాలి. సైజ్ అనేది ఈ సైజులో ఉండాలి. మీరు పూర్తిగా లెగ్ పీసెస్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ వింగ్స్, లెగ్ పీసెస్, బోన్లెస్ మొత్తం అన్నీ కూడా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ అయితే చేసుకుందాం చికెన్ అనేది. ఇప్పుడు గరం మసాలా 1 స్పూన్, అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ అయితే తీసుకోండి. లైట్ మసాలా కాబట్టి ఒక్కొక్క స్పూన్ అయితే తీసుకోండి. గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, కారం వరకు 1.5 స్పూన్ వరకు తీసుకోండి. అండ్ అలాగే పసుపు 1/2 స్పూను, సాల్ట్ అయితే తగినంత వేసుకోండి. అంటే నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. పుదీనా అనేది కూడా చాప్ చేసుకోండి. మరీ సన్నగా అవసరం లేదు, లైట్గా చాప్ చేసుకున్నా సరిపోతుంది. కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేసుకోండి. ఇప్పుడు గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్, మనం ముందే ప్రిపేర్ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు 4-5 స్పూన్ల వరకు గడ్డ పెరుగు అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ బర్రె పెరుగు అయితే యూజ్ చేస్తున్నాను. మీరు ప్యాకెట్ పెరుగైనా యూజ్ చేయొచ్చు. 6 స్పూన్ల వరకు అయితే పడుతుంది. తర్వాత మనం ముందే ఫ్రై చేసుకున్నాం కదండి ఫ్రైడ్ ఆనియన్స్, ఆయిల్ అయితే వేసేసుకోండి తగినంత. ఇప్పుడు ఈ మొత్తం కూడా మంచిగా కలుపుకోవాలి. మంచిగా అంటే మొత్తం కూడా పట్టే విధంగా మసాలా మొత్తం కూడా కలిసి మంచిగా చికెన్కి పట్టే విధంగా అయితే మొత్తం కూడా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా మసాలా అన్నీ ఉప్పు కారం మొత్తం కూడా కలిసే విధంగా కలిపి మనము మ్యారినేట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్ టేస్ట్తో టెక్స్చర్తో అయితే మనకి బిర్యానీ అనేది వస్తుంది. ఎప్పుడైనా కానీ మనకి డబుల్ మసాలా కావాల్సి ఉంటే మసాలాలు అనేటివి డబుల్ క్వాంటిటీలో వేసుకోవాల్సి ఉంటుంది. లైట్ మసాలాలు అయితే ఒక్కొక్క స్పూన్ అయితే సరిపోతుంది. డబుల్ మసాలా అయితే 2 స్పూన్లు 2.5 స్పూన్ వరకు అయితే వేసుకోవచ్చు. ఇంకా క్లారిటీ డీటెయిల్డ్ వీడియో అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో అయితే మన చందనా ఢిల్లీ ఛానల్లో అయితే ఆల్రెడీ లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేసేస్తున్నాను. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మొత్తం కలిపి పెట్టేసుకున్న తర్వాత సగం నిమ్మకాయ పిండేసి ఇంకోసారి కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం అయితే రెడీ అయిపోయి ఉంటాయి. అంటే 1 అవర్కి అయితే రెడీ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే అరగంట పాటు మంచిగా మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు అంటే కొంచెం వెల్తీగానే అంటే మనం రైస్ బాయిల్ చేసుకున్నంత దబర క్వాంటిటీ అయితే ఎక్కువ పట్టే విధంగా అయితే తీసుకొని కొంచెం వెల్తీగా,
ఇక్కడ నేను చూపిస్తున్న వెల్తిగా అయితే వాటర్ వేసుకొని దాంట్లోకి బిర్యానీ మసాలాలు, షాజీరా, కొత్తిమీర, పుదీనా సగం వరకు నిమ్మకాయ పిండుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కల్లుప్పు అనేది వేసుకోవాలి. నేను ఫస్ట్ వేసాను కల్లుప్పు అనేది, తర్వాత ఇంకా మీకు క్లిప్ తీయడం మర్చిపోయాను, మళ్ళీ కొంచెం వేసాను. ఒకసారి టెస్ట్ చేసుకోండి. మనకి వాటర్ అనేవి ఉప్పు కసింగా అయితే ఉండాలన్నమాట. చూసారా, ఈ వెల్తిగా అయితే వాటర్ వేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకోండి. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఒకసారి బియ్యం అనేది చెక్ చేసుకోండి. మనకి బియ్యం అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అంటే ఊరికే విరిగిపోవాలన్నమాట. అప్పుడు మనకి బియ్యం అనేది పర్ఫెక్ట్గా నానినట్టు. ఇప్పుడు ఈ బియ్యం పక్కన పెట్టేసుకోండి. మనకి ఈ విధంగా నీళ్ళు అనేటివి ఉడికేటప్పుడు ఇందాక బియ్యం తీసుకున్న గ్లాస్తోనే ఒక హాఫ్ గ్లాస్ వరకు తీసుకోండి. వాటర్ అనేటివి హాఫ్ గ్లాస్ వరకు తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ వాటర్ అనేది మనం మళ్ళీ యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం ముందే నానబెట్టుకున్న బియ్యం అయితే ఈ వాటర్లోకి అంటే ఈ మరిగే వాటర్లోకి అయితే వేసేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం క్వాంటిటీ కూడా బియ్యం అయితే వేసేసుకోండి. ఈ విధంగా మొత్తం క్వాంటిటీ వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో ఎక్కువ కలపొద్దు. చెక్ చేసుకునే దానికోసం మాత్రమే ఒకసారి కలుపుకుంటే చాలు, లేదంటే మనకి బియ్యం అనేది విరిగిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 1-2 సార్లు చెక్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత మనకి 70% అంటే 70% వరకు బియ్యం ఉడికింది అనుకున్నప్పుడు మనం ముందే మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి బాస్మతి రైస్ అనేది మొత్తం కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత లాస్ట్లో పైన వచ్చేసి గార్నిషింగ్ కోసం లైట్గా కొత్తిమీర అండ్ అలాగే పుదీనా మొత్తం కూడా సన్నగా చాప్ చేసి వేసుకోండి. పుదీనా కూడా సన్నగా చాప్ చేసి వేసుకోండి. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ అనేది కొన్ని మిగిల్చుకున్నాం కదా, ఆ మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ అనేది కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. అప్పుడే మనకి సమానంగా స్ప్రెడ్ అవుతూ పడతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా సమానంగా అయితే వేసుకోవాలి. అందరూ అయితే ఫుడ్ కలర్ యూజ్ చేస్తారు, నేనైతే ఫుడ్ కలర్ యూజ్ చేయడం లేదు. కొంచెం వాటర్ లేదా పాలల్లో కొంచెం పసుపు వేసి ఇక్కడ వేసుకోండి. మనం ముందే తీసి పెట్టుకున్నాం కదా బిర్యానీ వాటర్, అది రైస్ ఉడికించిన వాటర్. ఈ వాటర్ని అయితే ఇందాక తీసుకున్న దాంట్లోకి వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పల్చగా వేసుకోండి. వాటర్ అనేది హాఫ్ అనేది సరిపోతాయి, అంటే హాఫ్ గ్లాస్ వరకు సరిపోతాయి. నేను హాఫ్ గ్లాస్ కన్నా ఎక్కువ తీసుకున్నాను కాబట్టి కొంచెం మిగిలాయి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద 5 నిమిషాలు అండ్ అలాగే లో ఫ్లేమ్ మీద 25 నిమిషాల వరకు అంటే అరగంట పాటు అయితే దమ్ పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉంటే మనకి ప్యాన్ అనేది అవసరం లేదు. అడుగు మందంగా లేకుంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అంటే ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను మీకు. అడుగు మందంగా లేకుంటే కింద ప్యాన్ పెట్టేసుకోండి. అడుగు మందంగా లేకుంటే అవసరం లేదు. నేను ఇక్కడ మూత కొంచెం లూజ్ ఉంది కాబట్టి పైన దబర్ నిండా వాటర్ పెట్టేసి దమ్కి పెట్టాను. మీకు ఒకవేళ మూతగా టైట్గా ఉంటే ఏం అవసరం లేదు. అంటే ఏంటి గోధుమ పిండి కానీ అల్యూమినియం ఫాయిల్ కానీ ఇది ఇలా వాటర్ పెడుతుంది కానీ ఏం అవసరం లేదు. ఇప్పుడు ఆ దమ్ అయ్యేలోపు మనం రైతా అయితే ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ కూడా బరి పెరుగు అనేది యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ గడ్డ పెరుగు తీసుకున్నా కాబట్టి స్మాష్ అవ్వడానికి కొంచెం లేట్గా ఉంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని పెరుగులోకి మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్పూన్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ అయితే వేసుకోవాలి. నా దగ్గర పచ్చిమిరపకాయ లేదు కాబట్టి నేను వేయటం లేదు. మీ దగ్గర ఉంటే పచ్చిమిరపకాయ అండ్ అలాగే క్యారెట్ తురుము ఇంకా ఇవేయండి. క్యారెట్ తురుము, కుకుంబర్ ఇవి కూడా యూజ్ చేయొచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను యూజ్ చేయటం లేదు. మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా పచ్చిమిరపకాయ అండ్ అలాగే క్యారెట్ తురుము అయితే యూజ్ చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఉల్లిపాయ వేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న క్వాంటిటీ బట్టించి చిన్న కప్పు నీళ్ళు అయితే సరిపోతాయి. మీ క్వాంటిటీ బట్టించి వాటర్ అయితే పడతాయి అన్నమాట. మీకు పలచగా కావాలంటే పలచగా, చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర వేసుకాయి. ఇంకోసారి మంచిగా సాల్ట్ అనేది చూసుకొని తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర వేసి ఇంకోసారి మంచిగా కలుపుకున్నామంటే మనకి రైతా అనేది కూడా రెడీ అయిపోతుంది. మనకి దమ్ అయ్యేలోపు ఈ రైతా అనేది ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేనైతే ఈ కన్సిస్టెన్సీలో తీసుకున్నాను. మీకు ఏ కన్సిస్టెన్సీ కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి దమ్ అనేది రెడీ అయిపోవాలి. దమ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా దమ్ రెడీ అయిన తర్వాత కానీ చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత డెలిషియస్గా వచ్చిందో. అంటే ఫుడ్ కలర్ వేసుంటే కలర్ఫుల్గా నేనైతే ఫుడ్ కలర్ అనేది యూజ్ చేయలేదు, హెల్త్కి మంచిది కాదు కాబట్టి మీరు ఫుడ్ కలర్ అయితే వేసుకోవచ్చు.
అంటే ఎల్లో కలర్ అండ్ అలాగే రెడ్ కలర్ ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా, ఈ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. రెండు కూడా యూస్ చేయొచ్చు. ఫుడ్ కలర్ వేసుంటే కలర్ఫుల్గా ఉండొచ్చు, కానీ నేనైతే ఫుడ్ కలర్ అనేది ఎలాంటి ఫుడ్ కలర్ కూడా యూస్ చేయలేదు. ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారు. లైట్ మసాలాలు కావాలనుకున్న వాళ్ళకైతే చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా బిర్యానీ. ఇంత సింపుల్ అనిపిస్తుంది కదా, మరి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ట్రై చేయకూడదు, ఒకసారి ట్రై చేయండి. రైతా కూడా నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. అంటే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. లైట్ మసాలాతో మైల్డ్ టేస్ట్తో కావాలి అనుకున్న వాళ్ళైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ అలాగే ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. సూపర్ టేస్టీ మైల్డ్ టేస్ట్తో మీకు నచ్చే విధంగా లైట్ మసాలాలతో అయితే చేసుకోవచ్చు. ఇంకేమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే కూడా కమెంట్ చేయండి. లైక్ వెయిట్ లాస్ రెసిపీస్ అండ్ అలాగే హెల్తీ రెసిపీస్ అంటే నో ఫుడ్ కలర్స్ ఇలాంటివి, లేదా బిర్యానీస్, ఇలా ఏ రెసిపీస్ కావాల్సి ఉన్నా కానీ కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీరు అడిగిన రెసిపీ చేయడానికైతే ట్రై చేస్తాను. కానీ నేను పడ్డ కష్టానికి 1K దగ్గరలో ఉన్నాము. ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1K దగ్గరలో ఉన్నాము. 1K సబ్స్క్రైబర్స్ కోసం అయితే వెయిటింగ్ అనమాట. అండ్ అలాగే ఈ 1K అయిన తర్వాత ఒక స్పెషల్ లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఫస్ట్ అయితే 1K చేసేయండి అబ్బా మీరు, తర్వాత మాట్లాడుకుందాం. ఖచ్చితంగా అయితే ఈ బిర్యానీ అయితే చేసేసేయండి. అండ్ అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. అండ్ అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాల్సింటే మాత్రం కమెంట్ చేయండి. ఇంకేమైనా ఇంకేమైనా కానీ చిట్కాలు అంటే టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ ఇలాంటివి ఏమైనా కావాల్సి ఉంటే కూడా కమెంట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకైతే థ్యాంక్ యూ. 1K దగ్గరలో సబ్స్క్రైబ్ చేసుకోండి.